టాప్ స్టోరీ. కొన్నేళ్లుగా టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్నిటికంటే ట్రేడ్ వర్గాలను, నిర్మాతలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశం థియేట్రికల్ విండో. వ్యవధిలో వస్తున్న మార్పులు. ఒక సినిమా థియేటర్స్లో విడుదలైన తర్వాత అది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రావడానికి మధ్య ఉండే సమయాన్ని థియేట్రికల్ విండో అంటారు. ఒకప్పుడు కనీసం 50 నుంచి 100 రోజులు ఉన్న ఈ విండో వ్యవధి ఇప్పుడు కొన్ని వారాలకే పరిమితం కావడం టాలీవుడ్ సాంప్రదాయ బిజినెస్ మోడల్ను పూర్తిగా మార్చేస్తోంది. ఈ విండో కాల పరిమితి తగ్గడం వల్ల థియేట్రికల్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. సినిమా విడుదలైన 3-4 వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో స్ట్రీమింగ్ అయిపోతుందనే అంచనా ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల సాధారణ మధ్య తరహా చిత్రాలను థియేటర్స్లో చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం వీకెండ్ కలెక్షన్లపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడుతోంది. పాత రోజుల్లో లాంగ్ రన్ అనే పదాలకు ఇండస్ట్రీలో చోటు లేకుండా పోతుంది. ఫలితంగా మొదటి వారంలోనే గరిష్ట వసూలు సాధించడం డిస్ట్రిబ్యూటర్లకు అత్యంత కీలకంగా మారుతుంది. అయితే ఈ మార్పు టాలీవుడ్ నిర్మాతలకు ఒక రకంగా ఊరటనిస్తోంది. థియేట్రికల్ విండోను తగ్గించడానికి అంగీకరించినందుకు ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నారు. బడ్జెట్లో ఎక్కువ శాతం నాన్ థియేట్రికల్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారానే రికవరీ అవుతుండటంతో నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు. డిజిటల్ విండో ఒప్పందాల వల్లే మేకర్స్ బడ్జెట్ పరిమితులను పెంచుతున్నారు. విజువల్ విఎఫ్ఎక్స్ పై భారీగా ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటీటీ సంస్థల పోటీ టాలీవుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ను పెంచేందుకు ఇంధనంగా పనిచేస్తుందనొచ్చు. కానీ ఈ బిజినెస్ మోడల్స్ వల్ల ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్ చిత్రాలకు మాత్రమే థియేటర్స్లో ఆడియన్స్ ఫుట్ఫాల్స్ బాగుంటున్నాయి. మిగిలిన రోజుల్లో థియేటర్స్ను రన్ చేయడం, మెయింటెనెన్స్ ఖర్చులు భరించడం ఎగ్జిబిటర్లకు పెద్ద భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే సినిమా బాగున్నా కూడా ఓటీటీ రిలీజ్ డేట్ దగ్గర పడగానే థియేటర్ల నుంచి సినిమాలను తొలగించాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు క్రమబద్ధమైన విండో రూల్స్ అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా మారుతున్న మార్కెట్ శైలిని ఆపడం సవాల్గా మారింది. మరోవైపు ఈ ట్రెండ్ టాలీవుడ్ కంటెంట్ మేకింగ్ను కూడా ప్రభావితం చేస్తోంది. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సాధారణ కథలు సరిపోవని, లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలని దర్శకులు గ్రహించారు. కేవలం ఓటీటీలోనే చూసే వీలున్న కంటెంట్కు థియేటర్స్లోనే చూడాల్సిన థియేట్రికల్ కంటెంట్ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. దీంతో కమర్షియల్ హంగులు, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ గ్రాండియర్ ఉన్న సినిమాల వైపే టాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. థియేట్రికల్ విండోస్ మార్పులు టాలీవుడ్ బిజినెస్ మోడల్ను మరింత గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు నడిపిస్తున్నప్పటికీ థియేటర్స్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. సినిమా నిర్మాణం లాభసాటిగా మారుతున్నప్పటికీ సినిమాకు అసలైన అందాన్ని ఇచ్చే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను ప్రేక్షకులు దూరం చేసుకోకుండా చూడాలి. రాబోయే రోజుల్లో ఓటీటీ రెవెన్యూను, థియేట్రికల్ రన్స్ను బ్యాలెన్స్ చేసుకుంటూ సాగే సరికొత్త హైబ్రిడ్ బిజినెస్ మోడల్ టాలీవుడ్లో మరింత స్థిరపడే అవకాశం ఉంది. సో ఇవాళ టాప్ స్టార్ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.